యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ నోటితో మీరే చెప్పేస్తే శిక్ష కొంచెం తగ్గుతుంది. నేనే చెప్పే వరకు వస్తే శిక్ష మీరు ఊహించనంత ఘోరంగా ఉంటుంది. సార్, నాకేం తెలియదు సార్. నాకేం తెలీదు సార్. నాకేం తెలీదు సార్. ఫోటోలు వీడియోలు ఎవరు తీశారు? నేను కేవలం ఈశ్వరి గెలవకుండా ఉండాలి అనుకున్నాను. పొరపాటున నాకే తుపాకీ గురిపెట్టి చంపాడు కదా. డబ్బు కాసుపడ్డాను, ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. సార్, నాకేం తెలియదు సార్. ఈయనకేదో దుర్బుద్ధి పుట్టి నన్ను ఆశ పెట్టాడు. అప్పుడు తీసుకోకుండా ఉండుంటే ఇప్పుడు ఇంత టెన్షన్ పడే వాళ్ళమే కాదు. చెప్పు నిఖిత. సార్, నన్నే అనుమానిస్తున్నారా? నిజం చెప్పు. నిజం సార్, నాకేం తెలీదు. సార్ సార్, చెప్పు, ఎందుకు చేసావా పని? లేదు సార్, నేనేం చేయలేదు సార్. నాకు తెలుసు, నీ హస్తం లేకుండా ఇది జరగలేదని నాకు బాగా తెలుసు. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను సార్, నేనేం చేయలేదు సార్. రుద్ర గురించి మీకు పూర్తిగా తెలీదు. తనకి హాని చేసిన వాళ్ళ అంతు చూస్తాడు. ఆ గనికి పని పెట్టక ముందే విషయం కక్కండి. మీకు వాళ్ళకి మధ్య ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే మధ్యలో మమ్మల్ని బెదిరిస్తారేంటి సార్? వాళ్ళెవరు? మమ్మల్ని ఫోటోలు తీయమన్న వాళ్ళు. ఎవరు తీయమన్నారు? అయ్యో, చెప్పు. సార్ 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 సార్, తప్పైపోయింది సార్. ఈ పని చేయకపోతే మమ్మల్ని చంపేస్తామని భయపెట్టారు సార్. ప్రాణభయంతో ఇలా చేయాల్సి వచ్చింది సార్. అయ్యో బాబోయ్, అటు ఇటు తిరిగి నా మీదకు రాదు కదా. రేయ్, ఎవర్రా వాళ్ళు? ఏమో సార్, ఫోటోలు తీయమన్నారు, పంపమన్నారు, పంపించాం. ఇప్పుడు మేము ఫోటోలు పంపిన నెంబర్ కూడా పనిచేయడం లేదు సార్. ప్రాణం నిలుపుకోవడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది సార్. అంతేగాని మీ పేరు చెడగొట్టాలని కాదు సార్.
స్విచ్ ఆఫ్ అని వస్తుంది రుద్ర. ఇప్పుడు ఏం చేద్దాం రుద్ర? హలో కేడి, చెప్పు రత్నాంగి, ఏంటింత ఉదయమే గుర్తొచ్చాను? అవతల కొంపలు తగలడేలా ఉన్నాయి. నువ్వేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నావు? తగలబడితే ఆర్పడానికి, ఆరిపోతే తగలెట్టడానికి మన దగ్గర చాలా ఉపాయాలున్నాయి రత్నాంగి. టెన్షన్ పడకుండా తిన్నగా విషయం ఏంటో చెప్పు. రాత్రి రుద్ర ఇంటికి రాలేదు. తప్పిపోయాడని ఫీల్ అవుతున్నావా? మన కథలు తెల్లారిపోయేలా చేస్తాడని హెచ్చరిస్తున్నాను. తను రాత్రి రాకపోవడానికి మన కథలు తెల్లారడానికి సంబంధం ఏంటి? రిసార్ట్ నుంచి రిలీజ్ అయిన ఫోటోలు, వీడియోలు ఎలా వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎవరి ద్వారా వెళ్ళాయి అని ఆరా తీయటం మొదలు పెట్టాడేమో అని అనుమానంగా ఉంది. కంగారు పడకు రత్నాంగి, తీగలాగితే డొంక కదులుతుంది. ఆ కదిలే సమయం చాలు కథ మార్చడానికి. నేనున్నానుగా, నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? సరే. రత్నాంగి, చల్లగా ఉన్న చెమటలు పడుతున్నాయంటే చెయ్యకూడనిదేమైనా చేశావా ఏంటి? చెప్పకూడనివి, చెయ్యకూడనివి నా దగ్గరే ఉంటే వదినా. మరెందుకు అంత కంగారు పడుతున్నావు? రుద్ర చేసిన పనికి ఇంటి పరువు బజారున పడింది అని. ఇక ఆ విషయం గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దొంగలు దొరికేశారు. దొంగలేంటి? అవునన్నయ్య, రుద్ర ఏది కావాలని చేయలేదు. వాణ్ణి పడగొట్టడానికి, వాడి పతనం చూడ్డానికి కొన్ని మేకవన్నె పులులు మాటు వేసి కూర్చున్నాయి. ఎంత మాటు వేసినా ఇప్పుడు వాటి గుట్టు బయటపడిపోయింది. ఎవరలకనందా వాళ్ళు? చెప్పడం ఎందుకు, నేరుగా చూపిస్తాను. ఏ రత్నాంగి, చూస్తావా? ఎవరో చూపించాలకనందా? వీళ్ళు దొరికారు సరే, కానీ వీళ్ల వెనకున్న వాళ్ళెవరో తెలియలేదు గలకనందా. రుద్ర పొగ పెట్టడం ఇప్పుడేగా మొదలు పెట్టాడు. నక్కి నక్కి దాక్కున్న పందికొక్కులు ఎక్కడున్నా బయటపడతాయిలే అన్నయ్య. పొగ పెరిగేలోపు పందికొక్కులు పారిపోయే అవకాశం కూడా ఉంటుంది అలకనందా. రుద్రాని తక్కువ అంచనా వెయ్యొద్దన్నయ్య.
వాడి పేరు మీద, వాడి ప్రతిష్ట మీద పడిన దెబ్బ ఇది. అంత ప్రశాంతంగా ఉంటాడా? పగబట్టి మరీ పట్టుకుంటాడు. రుద్రకి వెన్నుపోటు పడవడానికి చూస్తారా? ఏంటి బావగారు, నన్నంటున్నారా? నిన్ను కాదు రత్నాంగి, రుద్రకి వెన్నుపోటు పడవడానికి ఎవరో గట్టిగా ట్రై చేశారు. వాళ్ళు నాకు కనిపిస్తే వాళ్ళకి ఈ లోకానికి కనపడకుండా నేనే వేసేస్తా. హలో, కెడి, మనం దొరికిపోయేలా ఉన్నాం. వాట్? కాల్లో కాదు, వెంటనే మనం కలవాలి. ఓకే. ఈ చిన్ని చేతులతో అమ్మ ఆశయాన్ని బతికిస్తానని పాటిస్తావా? ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ హోటల్ని వదిలేద్దమ్మా. నా మాట వినని వాళ్ళు, నా దారిలో నడవని వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తనని బయటికి గెంటేయండి. ఈశ్వరి, టీ తీసుకో. అయ్యో పెద్దమ్మ, మీరు తెచ్చారేంటి? నన్ను పిలిస్తే నేనే అందరికి చేసిచ్చేదాన్ని కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? నా చుట్టూ ఉన్నవాళ్ళు నా వాళ్ళు. వీళ్ళంతా కలిస్తేనే కదా నేను. మీ అమ్మ కూడా ఇలాగే ఆలోచించేది. అందుకే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పెట్టింది. మళ్ళీ అదే రాజేశ్వరి విలాస్ని ఇంట్లో ఉన్న అప్పుల కోసం తాకట్టు పెట్టేసింది. అప్పుడు అందరూ సమస్యల నుంచి బయటపడ్డారు. కానీ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయారు. ఫోన్లే పెద్దమ్మ, అందరూ అన్నీ గుర్తుపెట్టుకోవాలని లేదు కదా. గుర్తు పెట్టుకోవాలి ఈశ్వరి. ఒకప్పుడు అందరి పరువు కాపాడిన రాజేశ్వరి విలాస్ కోసమే ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నిందలు మోస్తున్నావు. ఈ విషయం ఎవరూ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీ తాతయ్య అర్థం చేసుకున్నా బాగుండేది. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారులే పెద్దమ్మ. నా జీవితం ఏమైపోతుందోనని ఆయన దిగులంతా. ఆయన మాటలు నీకు బాధ కలిగించలేదా? తాతయ్య మాట మోటుగా ఉన్నా ఆయన మనసు మాత్రం మెత్తనే పెద్దమ్మ. ఇంత జరిగాక నా పెళ్లి ఎలా అవుతుందో, నేను ఎలా బతుకుతానో అనే ఆయన కంగారు పడుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని తాపత్రయపడుతున్నారు. అందరి తాపత్రయం నీ గురించే ఈశ్వరి. కాని నీ మూలంగా నా కూతురి జీవితం ఏమైపోతుందో అనే తపన ఒక్కరిలోనూ లేదు. సుందరి, అసలే మావయ్య గారు అన్న మాటలకి ఈశ్వరి బాధపడుతుంది. ఇప్పుడు మళ్ళీ నీ దెప్పు పొడుపులేంటి? ఇవి దెప్పి పొడుపులు కాదక్కా, ఒక తల్లి గుండె ఏడుపులు. ఈశ్వరికి పెళ్ళైతే గాని నా కూతురికి పెళ్లి కాదు. ఈవిడి గారు మాత్రం చేసేవన్నీ చిత్ర విచిత్రమైన ఘనకార్యాలు. సుందరి, ఈ కాపుతావా? ఈ ఇంట్లో నీ కూతురు పెళ్లి బాధ్యత ఎంతో, ఈశ్వరి పెళ్లి బాధ్యత కూడా అంతే. కోమలి వేరు, ఈశ్వరి వేరు కాదు. కోమలిని ఈశ్వరితో పోల్చుతున్నావెందుకక్కా? కోమలి అదుపులో ఉంటుంది,
ఒక ఆడపిల్లలా మెలుగుతుంది. కానీ ఈశ్వరి హోటల్ హోటల్ అంటూ ఆ హోటల్ చుట్టూ ఒక మగరాయిళ్లా తిరుగుతుంది. హద్దు అదుపు లేకుండా ఆ పోటీలకి వెళ్లి ఇంటి పేరుని పరువుని గంగలో కలుపుతుంది. సుందరి, ఇక ఆపుతావా? నీ కూతురి భవిష్యత్తుకి వచ్చిన సమస్య ఏమీ లేదు. మా తలలన్నీ తాకట్టు పెట్టైనా దాని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం. నువ్వు మాత్రం కోమలి వంక పెట్టుకుని ఈశ్వరిని ఇన్ని మాటలు అననవసరం లేదు. అనాలని నాకు మాత్రం సరదానాక్క. అయినా నా బాధ నీకు అర్థం కాదులే. నీ కడుపున కూడా ఒక ఆడపిల్ల పుట్టుంటే అప్పుడు నా బాధ ఏంటో నీకు తెలిసేది. కోమలి అదుపులో ఉంటుంది. ఒక ఆడపిల్లలా మెలుగుతుంది. కానీ ఈశ్వరి హోటల్ హోటల్ అంటూ ఆ హోటల్ చుట్టూ ఒక మగరాయిళ్లా తిరుగుతుంది. హద్దు అదుపు లేకుండా ఆ పోటీలకి వెళ్లి ఇంటి పేరుని పరువుని గంగలో కలుపుతుంది. హలో ఈశ్వరి, ఎక్కడికి వెళ్ళావు? భయపడకు పెద్దమ్మా, టెర్రస్ మీదే ఉన్నాను. నువ్వేం కంగారు పడుకో. ఈ క్షణంలో నా కళ్ళ కింద మీ దోసలి పడితే అది నా కన్నీళ్లతో నిండిపోయేది. ఆ సెక్యూరిటీ గార్డ్ అండ్ తన వైఫ్ చేత ఇదంతా ఎవరు చేయించుంటారు? నా ఎదుగుదల ఆగిపోవాలనేంతగా ఎవరు ఎదురు చూస్తున్నారు? నా లైఫ్తో ఆడుకోవాలనే కోరిక ఎవరికుంది? అమృతం ఏదో మెసేజ్ చేసినట్టుంది. ఓ, రెస్పిరాజ్ గారు నా మెసేజ్ ఇప్పుడే చూసుకున్నట్టున్నారు. నీ కన్నీళ్లు పట్టుకోవడానికి నా దోసిలి కూడా ఖాళీగా లేదు. ఎందుకంటే నా దోసిలి నా కన్నీళ్లతో నిండిపోయింది. ఇడియట్!